ఈ టైంలో ఫస్ట్ మొదటి సినిమా అవకాశం వచ్చింది. అప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తున్న టైంలో స్ట్రగుల్ పీరియడ్ ఉంటుంది. ఎంత మనం చాకచక్యంగా చేసుకొస్తున్నా కూడా ఎక్కడో ఒక వెనకాల ఇబ్బంది పడేవాళ్ళు పెట్టేవాళ్ళు ఇద్దరు ఉంటారు. వీళ్ళని ఎలా ఎదుర్కొన్నారు? ఈ 96, 98 ఆ 2 years చాలు సార్ నా మొత్తం కెరియర్లో. దారుణమైన ఈతిబాధలు గురైనవి ఆ 2 సంవత్సరాలు సార్. ఎప్పుడైతే సింగిల్ ఎపిసోడ్ ప్రొడ్యూస్ చేయడం నేర్చుకున్నాను, నెమ్మదిగా సీరియల్ ఒకటి తీద్దాం సార్ పద్మాలయ స్టూడియోస్ టెలిఫిల్మ్స్తో పెట్టుకున్నాను. అప్పుడు మొదలు పెట్టాను కుంతి అని 96లో. దట్ వాస్ ది ఫస్ట్ మైథలాజికల్ మెగా సీరియల్. ఎస్ అప్పట్లో టెక్నాలజీ, కెమెరాస్ ఇవన్నీ కూడా మారేసాయి. అప్పట్లో బీటా క్యామ్ వచ్చేసాయి, యుమాటిక్ హై బ్యాండ్ ఉండేవి. అది ట్రాన్స్ఫార్మేషన్లో ఈ బీటా వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ నేను ట్రై చేశాను సార్. నేను కో ప్రొడ్యూసర్గా, అంటే మేము కో ప్రొడ్యూసర్స్గా విత్ సపోర్ట్ ఫ్రమ్ సమ్ అదర్ మై రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. నాకు ప్రొడ్యూసర్ క్యాడర్ నాకు లేదు సార్. సో వీళ్ళందరూ నన్ను పెట్టుకొని నాకు సపోర్ట్ చేశారనుకోండి, అలా అనుకుందాం. బీయింగ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ అప్పట్లో అవన్నీ చెప్పకూడదు కదా. సో ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు చేశాను సార్. జర్నీకి అంతా అయిపోయింది, మార్కెటింగ్ కూడా అయిపోయింది, టెలికాస్ట్ చేస్తాను. ఈనాడుకి అనుకుని సినిమా ప్రాజెక్ట్ చేశాను సార్. నా దగ్గర వచ్చిన ప్రపోజల్ ఎలా వచ్చింది అంటే ఈనాడు వాళ్ళకి మనకి స్పాన్సర్షిప్ లేక ఆగిపోయింది సార్. అప్పుడు జర్మనీకి వెళ్ళాల్సి వచ్చింది. కుంతి. సో ఇప్పుడు నన్ను జనాలందరూ కూడా కుంతి శ్రీనివాస్ గారు అప్పుడు పద్మాలయ సపోర్ట్ తో నేను ఆ సెట్స్ వాళ్ళ ఇన్ఫ్రా అంతా వాడుకొని చేశాను సార్. అయితే ఒక 30 episodes అయ్యేసరికి వాళ్ళు టైం మార్చారు సార్. ఉజాలా వాళ్ళు బ్రాండింగ్ నాకు అప్పుడు 52 episodes. సో చాలా ఇన్వెస్ట్ చేసాం అప్పటికి. ఉజాలా వాళ్ళు బ్రాండింగ్ అండి సమర్పిస్తున్నారు కుంతి అని. అప్పుడు సడన్ గా వాళ్ళు టైం 11 to 11:30 సండే వచ్చేదాన్ని 8:30 to 9 in the morning షిప్ ప్రీపోన్ చేశారు. ఇమ్మీడియట్లీ ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ స్పాన్సర్స్. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ బిట్వీన్ 8:30 to 9. ఇఫ్ యూ కీప్ ద టైమ్ యాజ్ యూజువల్ వీఆర్ సపోజ్ టు కంటిన్యూ, అదర్వైజ్ యూ వోంట్ అన్నారు. ఐ వాస్ షాక్. రిక్వెస్ట్ చేశాం, లేదండి ఇప్పుడు థమ్స్ అప్ టాప్ 10 అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది అప్పట్లో. మన యాంకర్ ఝాన్సీ గారు చేశారు మనకి దులిపేసే ప్రోగ్రామ్. అది ఆ ప్రోగ్రామ్ ప్లేస్ లో నాది, నా ప్లేస్ లో వాళ్ళది, అలా వేశారు. ఇంకా అప్పటితో ఆగాను సార్. అప్పటికి నా స్థిరచర్లు ఏవైతే ఇన్వెస్ట్ చేశానో మొత్తం అంతా ఆగిపోయింది సార్. ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళొచ్చాను సార్. మీరు అన్నారు జాబ్ చేస్తూనే ఉన్నాను, న్యూస్ రీడర్ గా ఉంటూనే ఉన్నాను, రేడియోలో పాడుతూనే ఉన్నాను, డ్రామాలు వేస్తూనే ఉన్నాను, స్టేజ్ ప్రోగ్రామ్స్ యాంకరింగ్ చేస్తూనే ఉన్నాను, దొరికిన చోటల్లో పాడుతూనే ఉన్నాను, డబ్బులు చెప్తూనే ఉన్నాను. బట్ ఈ హెవీ ఫండ్స్ ని ఎక్కడ నేను సమీకరించి అప్పులు తీర్చాను, అది మర్చిపోలేని సంవత్సరాలు సార్. రెండు కూడా ఫ్యామిలీతో సహా డిస్టర్బ్ అయింది సార్. అప్పుడే వాస్తవం మాట్లాడేది. ఎస్ అదే టైంలో పద్మాలయ స్టూడియోస్లో ఏదైతే కుంతి తీసానో, సో ఈ ప్రాబ్లం చూసి శ్రీనివాస్ ఒక పని చేయండి, 2000 ఆ టైంకి దూరదర్శన్లో మీరు ఆల్రెడీ న్యూస్ రీడర్ అంటున్నారు కదా, ఈ ప్రాజెక్ట్ మీరు ఇంకేమన్నా దానికి ఆడిషన్ ఏమన్నా చేసి మనం చేద్దామా ప్రాజెక్ట్స్ అని, చేయండి ప్రాజెక్ట్ చేసుకోండి అన్నారు. అంత ఉదారంగా నాకు సాయం చేయాలని ప్రయత్నం చేశారు హనుమంతరావు గారు, సూపర్. సో కృష్ణ గారికి తెలుసండి ఫ్యాక్ట్. కృష్ణ గారు కూడా ఏ కుంతి గారు ఎలా ఉన్నారు అనేవారు శ్రీనివాసంతో మానేసి, వారితో కలిసి ఒక రోజు టిఫిన్ చేసే భాగ్యం కూడా నాకు కలిగింది సార్. సూపర్ స్టార్ కృష్ణ గారు. అప్పుడు మహేష్ బాబు గారు అలా మధ్యలో వస్తూ వెళ్తుండేవారు. ఐమ్ టాకింగ్ అబౌట్ 96. అంటే ఆల్మోస్ట్ అప్పుడు ఆయన సినిమా ఫస్ట్ సినిమా వచ్చి 98 అనుకుంటారు. ఎస్ మా ప్రాజెక్ట్ టెలికాస్ట్ సార్ది అప్పుడు వినేది మహేష్ బాబు గారు కూడా. సో అప్పుడు ఇచ్చినప్పుడు శ్రీకృష్ణ పాండవి ప్రాజెక్ట్ ప్లాన్ చేసండి దూరదర్శన్కి, అప్రూవల్ ప్లాన్ చేసుకున్నాను. అప్పుడు శరత్ బాబు గారు భీష్ముడి క్యారెక్టర్ కాబట్టి ఆ ఎపిసోడ్ తీసామండి. ఏవైతే ఇంకా మిగిలిన పార్ట్స్ కుంతిలో ఉన్నాయో కొన్ని తీసినవి రిలేటెడ్ టు శ్రీకృష్ణ పాండవి కాబట్టి అవి తీసుకొని కొన్ని మిక్స్ చేసి దాన్ని టెలికాస్ట్ చేసాం సార్. ఎక్కడ మెటీరియల్ ఎక్కడ వేస్ట్ కాకుండా. బట్ దూరదర్శన్ స్పాన్సర్షిప్ అనగానే మనకు తెలుసు కదా ఎలా ఉంటాం. సో అప్పుడు ఆ ప్రాజెక్ట్ కోసం ఎస్ అద్భుతమైనవి ఫర్ ఎవర్ నేను మర్చిపోలేని అనుభూతులు మాకు చాలా మిగిలేశారు ఆ ప్రాజెక్ట్లో. ఇదంతా నేను లాస్ అయినా పర్వాలేదు సార్. పిసి రెడ్డి గారు డైరెక్టర్ అండి, శ్రీకృష్ణ పాండవి గారికి, అండ్ పద్మాలయ టెలిఫిల్మ్స్ ప్రొడ్యూసర్స్. కృష్ణ గారు చాలా క్లోజ్, బాగా క్లోజ్. దానివల్లే ప్రాజెక్ట్ ఇచ్చారు. దానికి నేను మ్యూజిక్ కంపోజిషన్ నేను చేశాను సార్. నారాయణ రెడ్డి గారితో పాట రాయించుకొని శ్రీనారాయణ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి 3 days కూర్చొని పాట అది రాయించుకున్నాం. బాలు గారిని, అప్పుడు బాలు గారు కూడా నాకు కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యారండి. నేను వారితో పరిచయం కలిగే భాగ్యం కలిగింది.
1985లో బాలు గారిని ఫస్ట్ టైం కలిసాను సార్. అసలు మీరు మాట్లాడుతుంటే నాకు అసలు మీ గ్రేట్ జర్నీ సార్ సార్ ఒక్కొక్క రోజు మీరు పులకించిపోయిండే సందర్భాలు చాలా ఉన్నాయి కొన్ని వందలు ఆ ఆనందంతో ఇవాళ నాకు ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నాను సార్. బాలు గారితో నేను హుయామై సార్, నేను పాట పాడించడం అంటే నారాయణ రెడ్డి గారు ఎవరు సార్ నేను కూర్చొని రాయించడం. ఎన్టీ రామారావు గారు పరిచయం చేసిన నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు మహానుభావులు దేవుడు అండి, గాడ్స్ వాళ్ళందరూ. ఇప్పుడు రెడ్డి గారిని తీసుకోండి, నారాయణ రెడ్డి గారు తీసుకోండి, పిసి రెడ్డి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, హనుమంతరావు గారు, వీళ్ళందరూ కృష్ణ గారు, ఏంటి సార్ వీళ్ళందరి మధ్యలో నేను అలా ఒక్కసారి ఒక సెకండ్ కూడా వాళ్ళ ప్రెసెన్స్ లో ఉన్నాను అంటే నా అదృష్టం సార్. అంటే పాట పాడి ఇప్పుడు చాలా మంది ఒక స్టేజ్కి వచ్చేసినాక అనేసి ఏముందిలే అనుకునే ఒక మైండ్ సెట్ ఉంటుంది సార్. కొన్ని వందల మందిని చూసాను నేను సార్ సార్ అది లేకపోతే మన అదృష్టం నిజంగా సరే నేను కూడా ఐ ఫెల్ట్ నేను శ్రీనివాస్ గారిని కలిసానని ఆ ఫీలింగ్ నాకు ఉంటుంది 100%. అది ఉంటేనే నేను ఇక్కడ కూర్చొని చేయగలను కదా. ఐఎమ్ సో హ్యాపీ సార్ నేను మిమ్మల్ని కలిసిన దాకా నాకు మీరు ఇంత అంటే నాకు కొంత తెలుసు అరే ఈయన హీరో కదా ఇటు వచ్చాడు నేను ఒక క్యూరియాసిటీ నాకు తెలుసుకోవాలని ఉంటుంది తప్ప నాకు ఎంత హిస్టరీ ఉందని తెలియదు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. మీలాంటి వాళ్ళు నిజంగా ఇంత దూరం జర్నీలో ఎంతమంది కొత్త వాళ్ళు కలుసుకుంటారు.